ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గల్ఫ్ యుద్ధ ప్రభావం ఆక్వా సాగుపై పడుతోంది. ఆక్వా సాగు చేసే రైతులకు యుద్ధంతో ఎగుమతులు ఆగిపోయాయని ప్రాసెసింగ్ యూనిట్ల అధినేతలు కౌంటుకు కేజీపై 30 నుంచి 50 రూపాయలు తగ్గిస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రొయ్య రైతులు వాపోతున్నారు. యుద్ధ ప్రభావంతో రేట్లు తగ్గి వ్యాపారం ఆగిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్న రొయ్య రైతులతో మా ప్రతినిధి సాంబర్ శివరావు ఫేస్ టు ఫేస్. గల్ఫ్ యుద్ధ ప్రభావం కాకినాడ జిల్లాపై పూర్తిగా కనబడుతుంది. ఒక పక్క హోటల్ పరిశ్రమ కుదేలైపోయింది. మనం చూసిన హోటల్ కూడా మూసిపోయి కనబడుతుంది. హోటల్ కూడా మూసివేసే పరిస్థితి. రెండవది ఆక్వా. ఏదైతే ఆక్వా రైతు ఉన్నాడో ఆక్వా రైతు తను ఏదైతే రొయ్యలు పండించాడో ఆ రొయ్యల్ని జిల్లాలో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ నెల 13వ తేదీ తర్వాత ఇక్కడి నుంచి ఏవైతే షిప్ మీద ఎక్స్పోర్ట్ అయ్యే సముద్రంలో ఆగిపోయాయి కాబట్టి రైతుల దగ్గర డబ్బులు తగ్గిస్తున్నారు. అసలు కౌంట్ ఎంత తీసుకుంటున్నారు, రొయ్య పరిస్థితి ఎలా ఉంది, రొయ్య సాగు చేసే రైతు పరిస్థితి ఎలా ఉంది, ఆక్వా రైతుల సంఘం ప్రతినిధులు మనతో ఉన్నారు. మరి అసలు వైసీపీ హయాంలో రొయ్యలు కొనుగోలు చేయలేదని ఒక వర్గం నుంచి కొన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సబ్సిడీలు ఇచ్చారు, రేటు పెంచారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రొయ్యల రేట్ని చాలా బాగా అద్భుతంగా పెంచారు సార్. 200 రూపాయల కౌంట్ రేట్ని 100 కౌంట్ని 250, ఇప్పుడు ప్రజెంట్ 270 రూపాయలు. మన గల్ఫ్ యుద్ధం వచ్చే వరకు 270 రూపాయలు చేయడం జరిగింది సార్. చాలా అద్భుతంగా పెంచి ఆక్వా రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంది సార్. కానీ ఈ రోజు యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత వెంటనే 20 రూపాయలు, 100 కౌంట్కి 20 రూపాయలు, ఇంకా పెద్ద కౌంట్లు అన్నింటికి 30 రూపాయలు తగ్గించడం జరిగింది. కేజీకి 100 కౌంట్కి 20 రూపాయలు, పెద్ద కౌంట్లకి ఏమో 30 రూపాయలు తగ్గించడం జరిగిందండి. దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం అదే యుద్ధ వాతావరణం ఉందనేసి ఎక్స్పోర్ట్ ఆగిపోయిందని, ఏదో కంటైనర్ల మధ్యలో మధ్యలో ఆగిపోయే ఉద్దేశంతో తగ్గించడం జరిగిందంట అంటున్నారండి. మరి అది కొంత బోగట్టా కూడా ఉంది. దాన్ని రైతుల మధ్య ఒక రకమైన అపోహ క్రియేట్ చేసి రైతులు కూడా త్వరగా ఇంకా కౌంట్ రాకుండా పట్టేసే విధంగా ఒక పుకారు క్రియేట్ చేయడం జరిగిందండి. దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం కానీ మన టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ పరిగణలో తీసుకుని దీని మీద యాక్షన్ తీసుకోవాలని మా రైతుల తరఫున తెలియజేయడం జరుగుతుంది సార్. అంటే ఇప్పటికే మీరు ఏదైతే రొయ్యకి యుద్ధ ప్రభావం ఉన్నారో దీనికంటే ముందు ట్రంప్ ప్రభావంతో కూడా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. 27% పడి అది తగ్గించిన తర్వాత ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన సమయంలో ఇది నెల చూడాలి. ట్రంప్ మన గవర్నమెంట్, మన మోడీ గారు కూడా చాలా సాకసక్యంగా ట్రంప్ విధించిన సుంకాన్ని చాలా సాకసక్యంగా ఎదుర్కొని రేటు నిలవడం జరిగిందండి. అదైతే ఆ క్రెడిట్ అంతా మన మోడీ గారికి చెందుతుంది. దాని తర్వాత మంచి రేట్ వచ్చింది. మళ్ళీ యుద్ధం కారణంగా మళ్ళీ రేటు తగ్గించడం జరిగిందండి. అది స్టేటు సెంట్రల్ కలిపి మాట్లాడాలి సార్. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడితేనే ఈ రేటు నిలబడుతుంది సార్. ఎక్కువగా మన స్టేట్ లోనే ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంది. దాని మీద మన ప్రభుత్వం కూడా, మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకుని సరైన రేటు నిలబెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాం సార్. ఏదైతే ఇప్పుడు పీజీ గారు చెప్పినట్టు రొయ్య మీద యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా కనబడుతుంది. అయితే ఇది పెద్ద వాళ్ళకి లేకపోయినా చిన్న 2 ఎకరాలు 3 ఎకరాలు చేసిన రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఈ ఏదైతే కౌంట్ తగ్గించడానికి కారణం ఇక్కడ వీళ్ళైనా రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లలో ఇంకా కారణాలు ఉన్నాయి? తగ్గించడానికి కారణం అంటే మనం క్లియర్ గా చెప్పలేం కదండి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కూడా మనకు మేము కౌలు చేసుకుంటామండి. ఎవరైతే యజమానిదారు ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత కొంచెం బాసరిగా ఉండాలండి. కౌలు చేసుకున్న రైతుకి లీజ్ తగ్గించడం కానీ, కొంచెం వెసులుబాటు ఇవ్వడం కానీ అన్ని చేసుకోవాలండి. రైతులు కూడా రేటు పెరిగిపోతుందన్న మోజు మీద ఇష్టం వచ్చినట్టు లీజులు పెంచేసి కూడా చేస్తానండి. అది కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు దగ్గర ఒక 85 నుంచి 1,00,000 దాకా వెళ్తుందండి. ఎక్కువ, చాలా ఎక్కువ అండి. ఇలా మనం వైబిలిటీ తీసుకురాలేమండి. కల్చర్ మనకి లీజులు తగ్గాలండి, మేతల రేట్లు తగ్గాలి. మనకి పెరుగుతుంది అనే దాని మీద అన్ని పెంచుకుంటూ వెళ్తున్నాయండి. రివర్స్ లో రేటు పడిన రోజు ఇవన్నీ తగ్గట్లేదండి మనకి. ఇప్పుడు యుద్ధ ప్రభావంలో మీకు రేటు తగ్గింది. అవునండి. రైతు కూడా మీకు తగ్గించాలి. అది రెస్పెక్ట్ అవ్వట్లేదండి మనకి. ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ వరకు పవర్ సబ్సిడీ అంటూ మాకేదో ఇస్తున్నారండి. అట్లా కాకుండా దీన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ గా, అంటే ఖచ్చితంగా రేట్ అయితే ఇంత ఖచ్చితంగా నిలబడాలి, లేకపోతే మేతలు కానీ ఏదన్నా అడ్డదిడ్డంగా ఒక హేతుబద్ధత లేకుండా పెంచుకోవడం లాంటివి చేయకుండా ఏది పెంచడానికన్నా ఏది తగ్గించడానికన్నా ఒక సిస్టమాటిక్
వే ఆఫ్ అప్రోచ్ కోళ్ళ పరిశ్రమ అయితే వాళ్ళు నెక్ అని చెప్పి ఉంటుంది, వాళ్ళు రేటు ఫిక్స్ చేస్తారు, కానీ మీకు లేదు అది. లేదండి, అది లేదు. యుద్ధ ప్రభావం ఉంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ కూడా చాలా బాగా చేశారు. పవర్ సబ్సిడీని చాలా బాగా చేశారు. రైతులందరికీ రూపాయలకే పవర్ వస్తుంది. చాలా బాగా చేశారు. ఏదైతే జిల్లాలో హోటల్ రంగం తర్వాత ఆక్వా రంగం కూడా పూర్తిగా యుద్ధ ప్రభావం కనబడుతుంది. ఎక్స్పోర్ట్లు ఆగిపోయినాయి. దీంతో ఏదైతే రైతులు సాగు చేస్తున్నారో ఆ పండించిన రొయ్యలను కూడా తక్కువ ధరకు తీసుకున్నారు. కౌంట్ని బట్టి కేజీకి 30 నుంచి 40, 50 రూపాయలు కూడా తగ్గింది. కాబట్టి మరో పక్క రైతులు లీజ్ ఎక్కువ తీసుకున్నారు. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ లో కీలకంగా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు దీనిపై సమావేశం ఏర్పరిచి యుద్ధ ప్రభావం ఈ రంగం మీద లేకుండా, రైతుకు రేటు తగ్గకుండా, అదేవిధంగా భూ యజమానులు కూడా ఇష్టం వచ్చిన రేట్లు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. సాంబశివరావు, కాకినాడ.